దండాల ద్వారా వచ్చేసినాం 61కి. చేస్తాను పేపర్ 2020. In India, which of the following can be considered as public investment? Which of the following in India considered as public investment? In agriculture, public investment in agriculture, fixing minimum support price for agriculture products, produce of all crops. తీసే బట్ All ఎంఎస్పి ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? ఎంఎస్పి లైబిలిటీ అవుతుంది కానీ ఎస్ అంతే కదా, డబ్బులు ఇవ్వాలి, అది లైబిలిటీ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఉంది. కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్రైమరీ, ఇది ఇన్వెస్ట్మెంట్. కంప్యూటరైజ్ చేస్తే ఫిజికల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, సోషల్ క్యాపిటల్ డెవలప్మెంట్, క్యాపిటల్ సోషల్ క్యాపిటల్లో వాళ్ళిద్దరు కోఆపరేటివ్స్ మేబీ అయ్యి ఉండొచ్చు, నాట్ షూర్. ఫ్రీ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఫార్మర్స్, ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తే ఏమవుతుంది? సబ్సిడీ అవుతుంది, బడ్డీన్ అవుతుంది. అది బడ్డీన్ అవుతుంది యూజువల్లీ. వేవర్ ఆఫ్ అగ్రికల్చర్ లోన్స్ బై బ్యాంకింగ్ సిస్టమ్, ఇది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా బడ్డీన్ అవుతుంది కదా. సెట్టింగ్ అప్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, ఇది మంచి ఇన్వెస్ట్మెంట్, అసలైన ఇన్వెస్ట్మెంట్. సో మనం 6 లో 3కి వెళ్ళాం. ఇప్పుడు ఆన్సర్స్ చెక్ చూద్దాం. అంటే 2023 అయితే 3 పట్టాం నాలెడ్జ్ యూస్ చేసి. 236 ఆన్సర్ 61. ఇట్ షుడ్ బి బాంబే. సి నైస్. ఒక్క నిమిషం ఏరా 236 గారు మనం చేసింది. అవును అదే కదా. ఓకే నేను వేరే అనుకున్నా. ఏం పెట్టినావు నువ్వు? అదే సీనే. ఓకే నెక్స్ట్ 62. ఆప్షన్ ముయ్యాలా, ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలా, మీరు పాజ్ చేయాలా, అప్పుడు మీ బ్రెయిన్ అప్లై చేయాలా, ఆ తర్వాత చూడాలా. దానికి ఒక పద్ధతి ఉంది. ఎస్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టర్మ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో? సమ్ ఏదో బక్కడింది, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చేయాలా, కవరేజ్ చేయాలా. ఎస్ అంటే షోల్డర్ పరిగెడతా ఉంటాడు, ప్రొవైడ్ మీ కావా అండ్ ఇది ఒక టర్మ్ బేస్డ్ క్వశ్చన్. సో ఆన్సర్ సేమ్ మీనింగ్ అన్న వెతకండి, లేకపోతే ఇండైరెక్ట్ మీనింగ్ అన్న వెతకండి, కవరేజ్ రేషియో ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ కొత్త వచ్చింది, నువ్వు భయపడిపోకూడదు. అమ్మ చదవలేదని, ఎవడు చదివి ఉండడు, ఏముంది, బట్ వెయిట్ చేసి ప్లే చేయాలా బాల్ చూసి. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ది ప్రెజెంట్ రిస్క్ ఆఫ్ ఎ ఫర్మ్, ప్రెజెంట్ దట్ ఏ బ్యాంక్ ఈస్ గోయింగ్ టు గివ్ లోన్ టు. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ది ఎమర్జింగ్ రిస్క్, ప్రెజెంట్ ఎమర్జింగ్ రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి. ఫిల్మ్ దట్ ఏ బ్యాంక్ ఈస్ గోయింగ్ టు గివ్, సేమ్ అదే ఉంది. The higher a borrowing firm's level of interest coverage ratio, the worse is its ability to service debt. So emerging risk ఎంత ఉందని, the bank is going to give loan to. Higher the borrowing firm's level, అంటే higher a borrowing firm level of interest coverage ratio, the worse is its service debt. Interest coverage ratio, for example అది ఉంటాయి కదా, CRAR, CIR, యూజువల్లీ ఎక్కువ పర్సెంటేజ్ పెడితే అంటే ఫ్రీజ్ అయిపోయాయి అసెట్స్, అన్ని అసెట్స్ ఫ్రీజ్ అయిపోయాయి. ఎక్కువ అసెట్స్ ఫ్రీజ్ చేస్తే అది వర్స్ట్ గా ఉందని అర్థం. సో 3 అయితే పక్కా ఉంది. సో యూపీఎస్సీ అందులో అడుగుతుంది. సో తెలియనప్పుడు 3 కొడుతుంది. ఓకే, తెలియనప్పుడు 3 2. ఓకే, ఇన్ కేసు ఏం తెలియపోతే ఇట్ హెల్ప్స్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద ప్రెజెంట్ రిస్క్, ఎమర్జింగ్ రిస్క్. ఎమర్జింగ్ రిస్క్ అని ఎలా అంటే అడిగి ఎలా తెలుస్తుంది ఎమర్జింగ్ రిస్క్? ఐ విల్ గో ఫర్ 1 and 3. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ 1 and 2 ఆప్షన్ ఉందా? ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ప్రెజెంట్ రేషియో, ఎమర్జింగ్ రిస్క్. ఒకసారి మళ్ళీ 3 అయితే ఉండాలి. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఒక్కలే పోతే పోయింది. ప్రెజెంట్ రిస్క్, ఎమర్జింగ్ రిస్క్, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కవర్ చేసావు అంటే ప్రెజెంట్ రిస్క్ అది కాదు. యూజువల్ బ్యాంక్ సమ్ సెట్ చేసింది అంటే ఎమర్జింగ్ రిస్క్ అయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ 2 and 3 లేదు, లేనప్పుడు ఎక్కువ చేస్తున్నాను. 1 and 2 కలిసి ఉంటాయా తెలీదు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, వర్స్ అనే పదం సొంతం క్రియేట్ చేసినాడు నేను అందుకే పోయినా వర్స్ అనేసి. అంటే నా ఆన్సర్ నాకు తెలియదు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సరే అది నిజమైనా కూడా అలాంటి వర్డ్స్ పెట్టి క్రిటిసైజ్ చేయరు, కొద్దిగా మోడరేట్ వర్డ్స్ పెడతారు. క్రిటిసైజ్ చేయాలి అన్నా కూడా ఈ వర్డ్స్ అంటే కంపారిజన్లో తీసి పడేసినట్టు అనిపించింది. ప్రెజెంట్ రిస్క్, ఎమర్జింగ్ రిస్క్ తేడా ఏమైనా ఆలోచిస్తున్నా. ఓకే, ప్రెజెంట్ అంటే ఈ రోజు రిస్క్, ఎల్లుండా ఏంటిది?
నాకు ఆ వర్స్ అనే వర్డ్ దగ్గర కొడుతుంది. ఏ చూద్దాం ఆన్సర్ ఏంటి? 62 ఐ థింక్ వర్స్. అఫీషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఓకే. లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు మెత్తాడంటే ప్రెజెంట్ రిస్క్ ఎమర్జింగ్ రిస్క్ నేను తేడా తెలుసుకోలేకపోతున్నా. ఓకే. ప్రెజెంట్ రిస్క్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ రోజు ఉంది. ఎమర్జింగ్ అంటే ఎన్ని రోజులు, రేపటికా ఎల్లుండికా ఏ రోజు. ఎస్. సో మామూలు రిస్క్ ఏదైనా రిస్క్ కోసం అనుకోవచ్చు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో హయ్యర్ బారింగ్ ఫిల్మ్ లెవెల్ వర్స్ ఈజ్ ఇట్స్ ఎబిలిటీ టు కవరేజ్. మళ్ళీ ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత ఎన్పిఏ ఉంది, సో ఇంత బొక్కదానికి ఇంతటికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో నీకు అంటే సెక్యూరిటీ ఉంది, అవును. సో ఇంకా ఎక్కువ ఉంది అనుకో, బెటరే కదా. అవునవును. సో నేను ఆ విధంగా ఆలోచించు వర్స్ ఎందుకు అయితే అది బెటర్ అయితే కవరేజ్ అంటే కవరేజ్ బెటర్ కవరేజ్ చేసాడేమో అని. కవర్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎక్కువ మందిని కవర్ ఇచ్చారు అనుకో, బెటరే కదా. వర్స్ అయితే అవ్వదు. అంటే ఇప్పుడు అది ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ కోసం సో మళ్ళీ ఆలోచిస్తే మళ్ళీ అది దానికి తేడా పడుతుంది. సో అందుకని 3 తీసేస్తున్నాం. ఓకే. ఇంకా 1 2 ఆలోచిస్తే 1 ఓన్లీకి అయితే 2 ఓన్లీకి అయితే వెళ్ళాలనుకుంటే అంటే ప్రెజెంట్ రిస్క్ చేయదా, ప్రెజెంట్ రిస్క్ ఎందుకు చేయదు, రిస్క్ ఏ రోజు వస్తే ఎవరికి తెలియదు. అవును. నాకు ఇక్కడ ఎందుకు పోయినా అంటే 1 and 2 రెండు హెల్ప్సే కదా. హెల్ప్ ఎవరు చేసినా కొద్దిగా చేసినట్టే. ఇది మా సాయి అంటే హెల్ప్స్ 0.001% అయినా అయినట్టే. ఎగ్జాక్ట్లీ. ఇది మనకు కావాల్సింది. ఇది ఎక్కువ ఆలోచించాం, ఇది ఎక్కువ టైం పెట్టకూడదు ఎగ్జామ్లో. హెల్ప్స్ అయి ఉండొచ్చు. ఎస్, కొద్ది హెల్ప్ చేసినట్టే. 0.00 మీరు మా వీడియోలు చూసి 0.0001% ప్రభావితమైన మేము హెల్ప్ చేసినట్టు. అది నెక్స్ట్ 63. Which of the following factors or policies were affecting the price of rice in India in the recent past? Affecting అంటే ఏదైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఎంఎస్పీ ఎఫెక్ట్ చేస్తుంది ఆబ్వియస్లీ, డిస్టార్టింగ్ ద మార్కెట్. గవర్నమెంట్ ట్రేడింగ్ చేస్తుంది, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. గవర్నమెంట్ స్టాక్ పైలింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ పైలింగ్ అంటే గోడౌన్ లో పెట్టేస్తే దాచిపెట్టేస్తే మార్కెట్ తర్వాత డిమాండ్ పెరిగిపోద్ది కదా. ఎగ్జాక్ట్లీ. కన్స్యూమర్ సబ్సిడీ సంథింగ్ ఫిషీ. ఓకే. బట్ ఎఫెక్టింగ్ ద ప్రైస్ ఆఫ్ రైస్ అంటే కన్స్యూమర్ సబ్సిడీస్ రైస్ మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎంఎస్పీలు ఇస్తున్నారు కదా. మళ్ళీ కన్స్యూమర్ సబ్సిడీ అంటే రేషన్ బియ్యమా 5 రూపాయల కిలో బియ్యం? నాకేంటో తెలియదు కానీ బట్ ఎఫెక్టింగ్ కాబట్టి చాలా వేగ్ గా ఉంది కాబట్టి PWS లో అండ్ ఎఫెక్టింగ్ కదా. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దేమ్. అదే అయి ఉండొచ్చు, అతిగా ఆలోచించట్లా. 1 2 3 పక్కా తెలిసినప్పుడు కూడా అలా ఆప్షన్ ఏం లేదు. డిఏ 63rd. ఎఫెక్టింగ్ అంటే అగైన్ మళ్ళీ 0.00001% ఎఫెక్ట్ చేస్తున్నా సరే ఎఫెక్ట్ అయినట్టే. కన్స్యూమర్ సబ్సిడీ ఏమీ ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. హూ నోస్. బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరో నష్టపోతుంటే చూసారా, ఇండైరెక్ట్లీ ఎవరో మాకేం తెలియస్తారు అంటున్నాడు. ఎలా అవుతుంది? ఎఫెక్ట్ అయ్యారు. లింక్ కుట్టిన వాడు సొంతంగా ఎడల్టే డెసిషన్ తీసుకుంటాడు, బట్ స్టిల్ ఎఫెక్ట్ అయితే అయ్యారు కదా. ఎస్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The value of Indo-Sri Lanka trade has consistently increased in the last decade. Consistently. Last decade. Just value అడిగట్రా. Value of Indo-Sri Lanka trade has consistently increased. Consistently something fishy. Yes. Textiles articles constitute an important item of trade between India and Bangladesh. అయ్యుండొచ్చు ఆబ్వియస్లీ. బంగ్లాదేశ్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ లో Bangladesh kuda famous textiles ke. In the last 5 years, Nepal has been largest trading partner of India in South Asia. Something is fishy. Bangladesh kada అంటే ఈజీ మార్చేవచ్చేమో అనిపిస్తుంది. అవును, తీసేస్తాం. కానీ కూడా తీసేస్తాం. గో ఫర్ ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ 1 పేరు వెళ్తాం. 2023 స్టైల్ అయితే అది సాయిమయ. అదే 2 ఓన్లీ 3 ఓన్లీ. చూసారా మిత్రులు? సో ఇలాంటి వాటిలోనే జనరల్గా ఆన్సర్ ఉంటుంది. అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబేనే. In which of the following groups are all 4 countries part of G20? G20లో బేసికలీ డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్. నాకు ఎందుకు వియత్నాం ఉండదు అనిపిస్తుంది, తీసేస్తున్నా.
ఇండోనేషియా, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా. జపాన్ పక్కా ఉంది. ఇండోనేషియా కూడా ఉంది. సింగపూర్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా అండ్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ సంథింగ్ ఫిషీ. అర్జెంటీనా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా అండ్ టర్కీ. ఇండోనేషియా, జపాన్, సింగపూర్ అండ్ సౌత్ కొరియా. ఏఆర్డీ లేదు ఉంది. అర్జెంటీనా, మెక్సికో, సౌత్ ఆఫ్రికా అండ్ టర్కీ. అప్పుడు ఏదో కోడ్ పెట్టా, మర్చిపోయా. జీజే ఫ్యాబ్రిక్. జపాన్ అయితే ఉంది అయితే. జీజే ఫ్యాబ్రిక్. సౌత్ కొరియా. సౌత్ కొరియా G20 ఇప్పుడు నేను చూసాను. సౌత్ కొరియా సంథింగ్ ఇస్ ఫిష్, ఐఎమ్ నాట్ షూర్. సౌత్ ఆఫ్రికా అయితే డెఫినెట్లీ ఉంది. ఓ ఇప్పుడు ఏఆర్డీ లేదు పెట్టాలి. యూజువల్లీ సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి ఏ పడుతుంది అంతే. నేను కూడా ఏ విత్ నాలెడ్జ్ అండ్ ఒక నాలెడ్జ్తో తెలియకపోయినా కూడా ఒక ట్రిక్ ఏంటంటే ఏ అండ్ బి రెండు ఏతో స్టార్ట్ అయినాయి. సిడి చూడు, బి అని ఐ అని, ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది, ఏ అండ్ బి. సో నీకు తెలుసు బిలో న్యూజిలాండ్ కాదు అని. నువ్వు ఏ అండ్ డిలో కన్ఫ్యూజ్ అయిపోయావు. సో యూ షుడ్ గో టు ఏ. ఏఆర్డీలో కన్ఫ్యూజన్, ఏలోకి వెళ్ళాలి సింగిల్ స్టేట్మెంట్ కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఇన్స్టింక్ట్ అప్లై చేసాం, న్యూజిలాండ్ తీసేసాం, వియత్నాం తీసేసాం. నువ్వు జనరల్లీ ఏ అండ్ డిలో డి పెడతావు కదా. ఏది జనరల్ ఏ అండ్ డిలో సింగిల్ స్టేట్మెంట్ తీయ పెడతా. ఓకే నా అది సింగిల్ స్టేట్మెంట్ అయితే ఏ అండ్ డిలో ఏ. ఓకే, కొత్తగా నేర్చుకున్నారు. బట్ అది డిపెండ్స్ ఆన్ ఇన్స్టింక్ట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టింక్ట్ కంప్లీట్ గా జీరో అంటే ఇక్కడ రెండు ఏదైనా కానీ అర్థం కావట్లా, బుర్ర పిచ్చిపోయి అసలు ఏమీ తెలియట్లేదు, నాలెడ్జ్ కూడా ఏం చెప్పట్లా. ఓకే, సో నాలెడ్జ్ ప్రకారం జపాన్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి జీజే ఫ్యాబ్రిక్ అని కోడ్ పెట్టుకుని గుర్తుంది కాబట్టి. థర్డ్ ట్రిక్స్ అంటే ఇక్కడ అప్లై చేస్తుంది ఏంటంటే ఏఆర్డీలోని సింగిల్ స్టేట్మెంట్ యూజువల్లీ అంటే అని చెప్పారు కదా ఎవరు. అవును. సో ఆ వీడియో ఏ. నెక్స్ట్ 66 ఆప్షన్లు ముయ్యాలా ఏంది, ఎంత పెద్దగా ఉంది పేపరా. ఏంటిది. నెక్స్ట్ అండర్ ది 5 3 ఉంటాయి, బట్ Yes. స్టిల్ చూద్దాం. అండర్ ది కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ సపోర్ట్ ఈజ్ గివెన్ టు షార్ట్ టర్మ్. షార్ట్ అంటే షార్ట్గా ఉండాలి, అంతేగాని 10 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఇవ్వకూడదు. వర్కింగ్ క్యాపిటల్ ఫర్ మెయింటెనెన్స్ ఫార్మ్ అసెట్స్. వర్కింగ్ క్యాపిటల్ మేబీ షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు. పర్చేజ్ ఆఫ్ కంబైన్ హార్వెస్టర్స్ ట్రాక్టర్స్ మినిమం 3-4 నెలలు 6 సంవత్సరాలు. ఇది లాంగ్ టర్మ్. ఇది తీసే లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే less than 1 year. కన్సెప్షన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫార్మ్ హౌస్ హోల్డ్స్. ఓకే, వెయిట్ చేద్దాం. పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఓకే. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీ హౌస్. ఇంకేంది ఫార్మ్ హౌస్ కట్టేవాడు. ఇంకేంది కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ గ్రేటర్ దెన్ 1 year. లాంగ్ టర్మ్ తీసేయాలి. సో 2 and 5 తీసేయాలి. 2 and 5 తీసేయాలి. ఏం తెలియదు కాబట్టి. 1 3 4 కన్సెప్షన్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ ఇన్ని స్టేట్మెంట్ నుంచి ఓన్లీ ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఉండదు. ఈ రెండు ఒక జాతికి చెందిన కాబట్టి అయ్యి ఉండొచ్చు. కన్సెప్షన్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు. పాపం ఏముంది ఇప్పుడు Yes. మనీ లెండర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఎగ్జార్బెంట్ రేట్స్ తీసుకునే బదులు అవును. కిసింగ్ రేట్ కాబట్టి వాడచ్చు. ఎక్స్పెన్సెస్ కదా. 2 తీసేయాలి, 2 5 తీసేయాలి. ఇది ఇంకో ట్రిక్ చెప్తా. చెప్పు. 3rd 5th చూడు, సిసితో స్టార్ట్ అయింది. సో 3 5 ఒక దగ్గర ఉండొద్దు. సో 3 5 తీసే 7 7 కంబైన్ ఉందో కదా. అండ్ 2nd and 4th చూడు, పీపీతో స్టార్ట్ అయింది. సో 2 ఒక దగ్గర ఉండొద్దు. ఏం మాయా ఏంటిది మాకు. సో 2 ఒక దగ్గర ఉండొద్దు. మళ్ళీ చెప్తావా. ఓకే, బట్ నేను అనేది అప్రోచ్. ఓకే, ఒకవేళ బాగా కన్ఫ్యూజ్ అయిపోయి వదిలేయాలనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని అప్లై చేస్తే అట్లీస్ట్ సేఫ్లో ల్యాండ్ అవుతాం. 5 3 ఇంకెంతకంటే ఇంకా And 5 లో 3. మధ్యలో ఒక అద్భుతం ఇంకేం కావాలి. నెక్స్ట్ 67. Consider the following statements. The weightage of food in CPI is higher than that in WPI. అంతే knowledge. యా, నాలెడ్జ్. WPI doesn't capture changes in prices of services, which CPI does. Knowledge. Wait. అంతే.
I think so, yes. RBI has now adopted WPI. RBI has now adopted WPI తీసే 2011-12 మారింది CPI. సో 1 and 2. ఐఎమ్ గోయింగ్ ఫర్ 1 and ఏం తెలిపోయిన 3లో 2. 2. ఎస్. ఇక్కడ 2 ఓన్లీ 3 ఓన్లీ ఉంది, బట్ స్టిల్ నాలెడ్జ్ ప్రకారం నేను 1 and 2కి వెళ్ళిన ఆన్సర్ కూడా ఒకసారి ఇలాంటప్పుడు ఆలోచించి పెట్టాలి. Option 3 is A. Instinct second is knowledge. ట్రిక్స్ గుడ్డిగా వేయకూడదమ్మా ఫస్ట్ 2 ఓన్లీ 3 ఉంది, 2 ఓన్లీ 3 ఓన్లీ ఉంది అని గుడ్డిగా వెళ్ళకండి అమ్మా. ఫస్ట్ నాలెడ్జ్, ఫస్ట్ ఇన్స్టింక్ట్, తర్వాత నాలెడ్జ్, తర్వాత ట్రిక్స్. ఇక్కడ మనకి నాలెడ్జ్ క్లియర్గా వాడాం, సో ఎస్ పెట్టాం. 68 మూసేయండి. 4లో 2, బట్ స్టిల్ వెయిట్ చేద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బర్డ్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్? మెకాంగ్, అండమాన్ సీ, మెకాంగ్ గంగా, అండమాన్ సీ, ట్యూఫ్రాన్ నాకు తెలియదు, థేమ్స్ ఐరిష్ సీ నాకు తెలియదు, వోల్గా క్యాస్పియన్ సీ కరెక్టే తెలుసు, జాంబేజీ ఇండియన్ ఓషన్ ఇది అయి ఉండొచ్చు, తెలియకపోతే 4లో 2 పడతా. సో ఈ 2 రైట్, మిగతా తీసేస్తా. 3-4 నాలెడ్జ్ సేమ్ 3-4. 1-2-4 ఇంకా లేదు నాకు తెలియకపోతే 4లో 2 పడతా. 68 అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో సి. ఎస్, యా. థాట్ చూసుకోండి, అండమాన్ సీ అని థాట్ చూసుకోండి మీరు, బట్ క్యాస్పియన్ సీ వెళ్ళే రివర్స్, బ్లాక్ సీ వెళ్ళే రివర్స్ జస్ట్ యూజువల్లీ చూసుకోండి, బెటర్. 69 in the case of all cereals or pulses, in case of all cereals pulses and oil seeds, the procurement at MSP is unlimited. ఎనీ పాపం తెలంగాణలో బాధపడుతున్నారు వాళ్ళు, అప్పుడు కేసులు ఉన్నప్పుడు మాది కొనలేదు ఇది కొనలేదు అని మా బియ్యం అని తీసేయండి. ఇన్ కేస్ ఆఫ్ cereals and pulses, the MSP is fixed in any state. ఇది ఉంది, MSP is fixed in any state or utility level to which the market price will never. కక్ష కట్టుకున్నారే ఏంది అంతే, will never rise అట. I'm going for Delhi. Knowledge, pure knowledge. 69 common sense also knowledge. Yeah, options for Delhi. Next 70 options మూసేయండి. With reference to Indian economy, consider the following statements. Commercial paper is a short term unsecured promissory note, maybe I ఉండొచ్చు. Certificate of deposit is a long term instrument issued by Reserve Bank of India. ఇంకేం పని పడలేదు, ఖాళీ కూర్చుందా సర్టిఫికేట్ డిపాజిట్ ఇవ్వడానికి మీకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాల్ money is a short term finance used for interbank transactions. Something fishy, wait చేద్దాం. Zero coupon bonds are the interest bearing short term bonds issued by scheduled commercial banks to corporations. ఇంట్రెస్ట్ బేరింగా మనం చదువుకున్నంత జీరో కూపన్ అంటే ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వదు, జస్ట్ ఇచ్చేటప్పుడే తక్కువ రేట్కి ఇస్తారండి. సో నాకు ఎందుకు తేడా పడుతుంది. కాల్ మనీ షార్ట్ టర్మ్ అండ్ యూజ్డ్ ఫర్ ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. కమర్షియల్ షార్ట్ టర్మ్ ఏం తెలీదు, 4లో 2 ఉంటుంది. సో విల్ గో ఫర్ మేబీ 2 పక్కా రంగు అని తెలుసు. ఇక్కడ చూద్దాం, 2 పక్కా రంగు తీసేయి. సో ఇంకేముంది, 4 మనకి రాంగ్ అనిపించింది కదా. సో అఫిషియన్స్ కూడా సిఏ. ఇంకోటి నువ్వు చూస్తే సెకండ్ లో చూడు, ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇష్యూడ్ బై అండ్ ఫోర్త్ లో కూడా చూడు, ఇష్యూడ్ బై షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇష్యూడ్ బై. అది జనరల్లీ ఇష్యూయింగ్ అథారిటీ అవన్నీ రాంగ్ ఉంటుంది. ఇష్యూడ్ బై, ఆథరైజ్డ్ బై, కంపోజ్డ్ బై, అకంప్లిష్డ్ బై, ఎస్టాబ్లిష్డ్ బై, అది. సో ఈ మాట విని మీరు సాయి మై ఫుడ్ అర్జెంటుగా కొనేసి మీరు దాన్ని పూజించారు దేవుడికి.